ఎవరికి బయటకు చూపించకుండా ఉండేవారు ఇదివరకు మీరు ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు మీ పర్సనల్ లైఫ్ అది చూపించుకునేవారు యూట్యూబ్ ఛానల్లోకి పెట్టి సో మీ పర్సనల్ లైఫ్ అది చూపిస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలామంది ఏంటంటే మన డాక్టర్ బాబు ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటారు మన డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఇదే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ మీరు పర్సనల్ లైఫ్ అది చూపించేటప్పుడు వీడియోలు అవి చేసి ఇంటి దగ్గర వీడియోలు అవి చేసేటప్పటికి టూర్ వెళ్తున్నాయి అవి చేసేటప్పటికి ఏదో అలా ఇక సరదాగా మొదలు అయిన జర్నీ అది ఇక మధ్యలో ఆపుతూ ఎందుకు లేని అలా కంటిన్యూ చేస్తాం అంతే అంటే ఎప్పుడన్నా సరదాగా ఇప్పుడు చూసినప్పుడు అది మీరు అన్నట్టు మనలాగానే ఉంటారు మనలాగానే తింటారు అన్నట్టు సో వాళ్ళకి కూడా కొన్ని నచ్చుతాయి రిలేట్ అవుతారు సో మన ఇంట్లో కూడా ఆ సోఫానే ఉంది మన ఇంట్లో కూడా ఆ కుర్చీనే ఉంది సో అట్లా అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాడిగానే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక చూపించడంలో ఏముంది దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సార్ మీ లైఫ్లో మర్చిపోయిన రోజు అంటే ఏం చెప్తారు సార్? అంటే కెరీర్ పరంగా చూసుకున్నా మనకి ఏదైనా బాగా హ్యాపీగా అనిపించినా కూడా నేను ఎక్కువ దాని మీదే స్టే చేసాను వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ గుర్తుండిపోయి తక్కువే ఉంటాయి. సార్ ఇప్పుడు బిగ్ బాస్ 7 చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. మౌనిత సో శోభా శెట్టి అనే పేరు కంటే కూడా మౌనిత అంటే బాగా తెలుసు. అమర్దీప్ ప్రియాంక వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ బాగా. మీరు కూడా బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి మీరు వీడియో కూడా చేస్తున్నారు మేడం వీడియో కూడా చేస్తున్నారు సరదాగా. అవును. సో బిగ్ బాస్ గురించి ఈ కంటెస్టెంట్లు మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు అమర్దీప్ కానీ శోభా కానీ వీళ్ళకి బాగా వెళ్ళాలన్న కోరిక బాగుంది బలంగా ఉంది. సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు. అంత ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు డెఫినెట్గా మంచి పేరుతోనూ. శోభా గారు కూడా నాకు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే దానికి కారణం కార్తీక దీపం అని చెప్పాను. డెఫినెట్గా కార్తీక దీపం ఎందుకంటే అది ఇచ్చిన బూస్ట్ అది ఇచ్చిన స్టార్డమే కదా అది. ఓకే. సో చాలామంది ఏంటంటే ఇక సరే పిలిచారు కదా అని వెళ్ళటం ఒక పద్ధతి, లేదు ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఆడి గెలిచి రావడం అనేది ఒక పద్ధతి. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే. మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ సీజన్కి అట్లా ఏమన్నా? తెలీదండి, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అయితే ఇక ఆ రోజు ఆ టైంని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం అంతే. సార్ మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ అంటే యాజ్ ఏ సెడ్ టీవీ అయిపోయింది, నెక్స్ట్ బిగ్ స్క్రీన్. అది బిగ్ స్క్రీన్ డైరెక్టర్గా కూడా రావాలి మీరు, యాక్టర్గా డైరెక్టర్గా కూడా మీరు. మీలో అంటే నాన్నగారు మీకు ఉన్నాయి అవి, అంటే ఆర్టిస్ట్గా నిరూపించుకున్నారు మీరు. అంటే చాలా మీరు స్టోరీలో కూడా వింటుంటారు, మీలో స్కిల్స్ ఉన్నాయి. సో మేము డైరెక్టర్గా కూడా చూడాలని నాన్నగారు ఎమ్మెల్యే నేను కూడా ఒక అభిమాని నాన్నగారికి. చూద్దాం, లెట్స్ సీ. సో అంటే సినిమాలు చూస్తుంటారు? బాగా చూస్తాను. ఓకే. ఫేవరెట్ హీరో? అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామండి డెఫినెట్గా. అందరూ చాలా ఇష్టం. మహేష్ బాబు. ఓకే. వెంకటేష్ బుల్లిదర్ సూపర్ స్టార్ అంటారు. వెంకటేష్ గారు. ఓకే. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, సూపర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో మీరు ఇంకా మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ అయ్యి మీరు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా మీరు ఇంకా ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన డాక్టర్ బాబు పోలీస్ బాబు మన నిరుపమ్ గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.